probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 20. ఈ 15 రోజులు కేరళ కొంచెం మనశ్శాంతిగా ఉండాలంటే ఆయన అంతకంటే చెప్పగలిగింది ఉండదు. సో కాబట్టి అది ఒక ఓదార్పు అంటే ఓటమి భయం కాలంలో కనపడుతుంది. అది మనం ఈయన అభ్యోగాలు సజ్జల గారి మాటల్లో కానీ ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకుల కళ్ళల్లో ఇంటిని కళ్ళు అబద్ధాలు ఆడవు, మోహం అబద్ధం ఆడదు. మాటలు ఎలా ఉన్నప్పటికీ కూడా వారి కళ్ళల్లో భయం ప్రస్ఫుటంగా కనపడుతుంది. వారి ఓటర్ ఖాయం, తెలుగుదేశం కూటమి అత్యద్భుత విజయం ఖాయం కాబట్టి ఫ్రస్ట్రేషన్లో చేసి వాళ్ళు 130-35 మధ్యలో ఖచ్చితంగా వస్తాయి. బట్ 150 వచ్చినా నేనైతే ఆశ్చర్యపోను. గతంలో మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అందరూ 110 అనుకుంటే 150 వచ్చినాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల తనతో సహా. ఇప్పుడు అలాగే ఒక అద్భుతమైన విజయం 1994లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడినప్పుడు ఎటువంటి విజయం వచ్చింది, ఆ స్థాయి విజయం డిఫరెంట్గా ఇప్పుడు అందుకుంటుందంటాను. ఎటువంటి సందేహం. For more videos like this, subscribe Big TV channel.